रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। महकमे बरक़ी के अफसर को रिश्वत लेते हुए एसीबी के एहलकारों ने पकड़ लिया। यह वाक़या जुमा को वनपर्ती ज़िला मरकज़ में पेश आया। तफसीलात के मुताबिक हुकाम ने प्रवीण कुमार को कुत्ताकोटा में CMR रेस्टोरेंट के अहाते में बिजली के ट्रांसफार्मर, खंभों वगैरह से मुताल्लिक़ काम का ठेका सौंपा। काम की तकमील के बाद महकमा बिजली की तरफ से प्रवीण कुमार को 2,11,421 रुपये का बिल देना बाकी है। अहदेदारों ने मुतालबा किया कि इन बिलों की मंजूरी के लिए उन्हें रिश्वत दी जाए। बिल को मंजूर न करने पर प्रवीण कुमार ने ACB हुकाम से रुजू किया। ACB की एहलकार ने जुमा को वनपर्ती पहुंचकर पहले से तयशुदा मनसूबे के मुताबिक प्रवीण कुमार के ज़रिए मुताल्लिक़ा हुकाम को रकम भेजी गई। जैसे ही अफसरान ने रकम ली, ACB के एहलकार जाए वक़ूफ़ पर पहुँचे और बिजली के महकमे के अफसरान से रकम को अपने कब्ज़े में ले लिया। PGS PDCL वनपर्ती महकमा बरक़ी के सुप्रिटेंडेंट इंजीनियर P नागेंद्र कुमार, डिविजनल असिस्टेंट इंजीनियर टेक्निकल और डिविजनल इंजीनियर M नरेंद्र कुमार को हिरासत में ले लिया गया। ACB के अफसरान शाम से रात तक महकमा बिजली के दफ्तर में रहकर महकमा बिजली के अफसरान को मुकम्मल सबूत के साथ हिरासत में लेने पर मुत्तहदा ज़िला में मौज़ूए बहस बना हुआ है। వనపర్తి జిల్లా కొత్తకోట మండల్ నిర్వెన గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి గత 4 సంవత్సరాలుగా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బంధువు పి లక్ష్మీనారాయణ అని చెప్పేసి కొత్తకోట మండలం పాలెం విలేజ్ దగ్గర సర్వే నెంబర్ 94/1లో ఒక 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కోసం అతనికి అవసరం ఉండే. అతనికి కొత్తగా CMR అంటే ఆల్రెడీ CMR రెస్టారెంట్ అని చెప్పి ఒక హోటల్ నడుస్తుంది, డాబా, దానికి అవసరం ఉండే ఈ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. దానికి సంబంధించి అతను ఈ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్కి ఆ పని చేయించమని అప్పగించడం జరిగింది. అంతకుముందే అతను ఏప్రిల్ 2వ తారీఖు నాడు దాన్ని కన్జ్యూమర్ సర్వీస్ సెంటర్లో ఆన్లైన్లో అప్లై చేసుకొని ఈ కాంట్రాక్ట్కి ఇవ్వడం జరిగింది. దీంతో ఇతను 16th రోజు కొత్తకోట మండల్ AE గారికి కస్టమర్ సర్వీస్ సెంటర్ అప్లికేషన్ సంబంధించిన ఆన్లైన్ పేపర్ను దానికి సంబంధించిన కాగితాలు ఇచ్చేసి కొత్తకోట AE ఆపరేషన్స్ గారికి ఇస్తే అతను ఎస్టిమేషన్ చేశాడు దాని ట్రాన్స్ఫార్మర్ గురించి 2,05,432 రూపాయలు. అతను ఎస్టిమేషన్ వేసి లోకల్ కొత్తకోట ADE ఆపరేషన్ ద్వారా ఇక్కడికి పంపించడం జరిగింది, DEE ఆపరేషన్స్ వనపర్తి దగ్గరికి. దాంతో అతను 20వ తారీఖు వచ్చి ఏప్రిల్ 20వ తారీఖు వచ్చి ప్రవీణ్ కుమార్ అనే కాంట్రాక్టర్ వచ్చి DEE నరేంద్ర కుమార్ గారిని కలవడం జరిగింది. కలిస్తే అతను తనకి 10,000 రూపాయలు, తర్వాత SC గారు అతనికి 10,000 రూపాయలు, తర్వాత SC దగ్గర పనిచేసే AE మధుకరన్ ఉన్నాడు, అతనికి 1,000 రూపాయలు, మొత్తం 21,000 డిమాండ్ చేసి డబ్బులు ఇస్తేనే అది శాంక్షన్ చేపిస్తా అని చెప్పడం జరిగింది. దాంతో అతను మళ్ళొకసారి అతను రిక్వెస్ట్ చేస్తే అతను 10,000 అట్లే ఉంచి SC గారికి 8,000 ఇవ్వండి, AE గారికి 1,000 ఇవ్వండి, మొత్తం 19,000 ఇవ్వమని చెప్పడం జరిగింది. దాంతో అతను మా ACB ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు దానికి సంబంధించిన డబ్బులు రెడీ చేసుకుని ఆఫీస్కి వస్తే మార్నింగ్ మేము FIR కేసు రిజిస్టర్ చేసి ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం టైంలో ఇక్కడ రావడం జరిగింది. మధ్యాహ్నం అంతా మీటింగ్లో వాళ్ళంతా బిజీగా ఉండే. ఆ తర్వాత 6:50 ఆ ప్రాంతంలో AE మధుకర్ ఆ డబ్బులు కూడా ఒకసారి SC గారిని వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే కూడా AE మధుకర్కే ఇవ్వమని చెప్పడం జరిగింది. దాంతో ఇవాళ మధుకర్ 9,000 తీసుకున్నాడు, అంటే 8,000 SC గారికి, 1,000 మధుకర్కి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత పక్కన DE గారు ఆఫీస్కి వెళ్ళి DE గారు కూడా టేబుల్ డెస్క్లో కూడా ఒక 10,000 పెట్టుకోవడం జరిగింది. మేము ఇమ్మీడియట్గా రైడ్ చేసి ఆ ముగ్గురిని అదుపులో తీసుకొని ఆ డబ్బులు రికవరీ చేసుకున్నాం. కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కంప్లీట్ అయిన తర్వాత స్పెషల్ కోర్టు ACB నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము. ఎవరైనా డబ్బుల గురించి ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకుంటే మాది హైదరాబాద్ హెడ్ ఆఫీస్ 1064 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దానికి కాల్ చేస్తే మేము తప్పకుండా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళకి కూడా వివరాలను కూడా సీక్రెట్గా ఉంచుతాం.